హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మావిగన్పై చర్చ జరగకుండా ఎల్లో ఫెలోస్ని రంగంలోకి దింపిన చంద్రబాబు. ఇదే అంశంపైన చర్చిద్దాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. గుదిబండ కావాలా, గ్రోత్ ఇంజన్ కావాలా? ఏపీ రాజధాని విషయంలో ఈ చర్చ ఊపందుకుంది. మావిగన్ మోడల్ను ఒక ట్రోలింగ్ మెటీరియల్గా ప్రొజెక్ట్ చేయాలనుకున్న చంద్రబాబు ప్లాన్ అడ్డంగా బెడిసి కొట్టింది. ఈ ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు. ఇందులో భాగంగానే గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. ఓ పక్క ఎల్లో మీడియాతో వైఎస్ఆర్సీపీ నేతల భార్యలపై నీచాతి నీచమైన రాతలు రాయించి వాటికి బహిరంగంగా మద్దతు పలకడం మొదలుకొని ముసుగు మేధావులను రంగంలోకి దింపి తుగ్లక్ కామెంట్స్ చేయించడం వరకు తనకు తెలిసిన గారడి విద్యలన్నీ ప్రదర్శించి జనాలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మావిగన్లో లేనిదేంటి, అమరావతిలో ఉన్నదేంటి అనే చర్చకు చంద్రబాబుతో సహా ఆ ముసుగు మేధావులెవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు చంద్రబాబు కోసం రంగంలోకి దిగిన ఆ ముసుగు మేధావులు సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలున్నాయి. జగన్ చెప్పిన మావిగన్ మోడల్లో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది, అమరావతిలో అది లేదు. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచనలో ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. మావిగన్లో పోర్టు ఉంది, అమరావతిలో లేదు. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. మావిగన్లో 3 మేజర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అమరావతిలో లేవు. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. మావిగన్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, మంగళగిరితో కలిపి 4 కార్పొరేషన్లు ఉన్నాయి, అమరావతిలో లేవు. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. మావిగన్లో 4 ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అమరావతిలో లేవు. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. మావిగన్లో NH16, NH65తో పూర్తి కనెక్టివిటీ ఉంది, అమరావతిలో కనీసం రోడ్లు కూడా లేవు. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. మావిగన్లో 60 లక్షల అర్బన్ ప్రాంత జనాభా ఉంది, అమరావతిలో లక్షలోపు జనాభా మాత్రమే ఉంది. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. మావిగన్లో భాగమైన విజయవాడ, గుంటూరు వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి, అమరావతిలో అవి లేవు. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. చంద్రబాబు చెప్పే అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలకే 2 లక్షల కోట్లు ఎకరాకి ఖర్చు అవుతుంది. అందులో కేవలం 20,000 కోట్లతో ఖర్చుతో మావిగన్ సిద్ధంగా ఉంది. రైట్. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. చంద్రబాబు చెప్పే రాజధాని కోసం అమరావతిలో 1,00,000 ఎకరాల మాగాని నాశనం చేయాలి. మావిగన్లో రైతుల పొట్టగొట్టే పని లేదు. మరి ఎవరిది తుగ్లక్ ఆలోచన? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి చేకూర్చడానికి మాత్రమే తెరపైకి వచ్చే ఆ ముసుగు మేధావులు ఇలాంటి సూటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేరు. వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే, మావిగన్పై జనాల్లో చర్చ జరగకుండా చంద్రబాబు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మావిగన్పై చర్చను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు తెరపైకి తెచ్చిన 10 కుట్రలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. వైఎస్ఆర్సీపీ నేతల భార్యలను అవమానిస్తూ రాధాకృష్ణతో రోతరాతలు రాయించడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. పాయింట్ నెంబర్ 2. రాధాకృష్ణ దుర్మార్గపు రాతలకు బాబు, లోకేష్, పవన్ మద్దతు పలుకుతూ రెచ్చగొట్టడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. పాయింట్ నెంబర్ 3. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలపై విషం కక్కుతూ నారా లోకేష్ ట్వీట్లు వేయడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. పాయింట్ నెంబర్ 4. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై టీడీపీ నేతలతో నీచాతి నీచమైన కామెంట్లు చేయించడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. పాయింట్ నెంబర్ 5. టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడితో బొత్స సత్యనారాయణపై పోస్టర్లు వేయించడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. పాయింట్ నెంబర్ 6. అవి గొడ్డలి, ఋషికొండ ప్యాలెస్ అంటూ పిసిసి అధ్యక్షురాలకి స్క్రిప్ట్ ఇచ్చి మరీ మాట్లాడించడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. పాయింట్ నెంబర్ 7. ఎల్లో ముసుగు మేధావులను రంగంలోకి దింపి మావిగన్ మోడల్పై తుగ్లక్ కామెంట్స్ చేయించడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. పాయింట్ నెంబర్ 8. మావిగన్ మంచి ప్రతిపాదన అన్నందుకు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్పై ఎల్లో సైకోలతో మాటల దాడి చేయించడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. పాయింట్ నెంబర్ 9. పరిటాల, వివేక హత్య కేసుల్లో సాక్షులు చనిపోతున్నారంటూ నీచమైనటువంటి వార్తలు రాయడం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే. ఎస్, పాయింట్ నెంబర్ 10. రాముడి విగ్రహం తల నరికినోడికి 5 లక్షలు ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్. ఇప్పుడు నిమజ్జనం అంటూ విగ్రహాంతో ఊరేగింపులు చేయటం, హడావిడి చేయటం నారావారి డైవర్షన్ కుట్రలో భాగమే.
రైట్, ఈ అంశాలపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్ పాషా గారు, ముసుగు మేధావులేమో అని అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే ఎక్కడ దాక్కుని ఉంటారో కానీ వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళు చర్చించాల్సిందే. అలాంటి వాళ్ళ నుంచి మనం కోరుకునేది, ఎస్ తప్పుంటే తప్పు చెప్పండి. మావిగన్తో నష్టం ఇది, అమరావతితో లాభం ఇది, మావిగన్లో లేనిది ఇది, అమరావతిలో ఉన్నది ఇది. మావిగన్ వల్ల లాభం లేదు, లేకపోతే లాభం ఉంది, అమరావతి వల్ల లాభం లేదు లేదా లాభం ఉంది అనేటటువంటి చర్చ చేయకుండా తుగ్లక్కు ఇవన్నీ కూడా రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లు. గతంలో ఇన్ని రోజులు ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎలా వచ్చారు ఈ ముసుగు తీసి, లేదా ముసుగు వేసుకొచ్చారు అనేది కూడా అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్న పేరు ఏదైతే ఈరోజు అయితే తీసుకొచ్చారో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు కూడా అయ్యారా? నేను కూడా అయ్యారా? నేను కూడా అయ్యా. కన్ఫ్యూజ్ ఇన్ ద సెన్స్ అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నల్ని నేను బహిరంగంగా అడిగా. ఇది ఇలా ఉందండి, ఇది ఇలా ఉంది, మావిగన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, ఇది ఇప్పుడు ఎందుకు అన్న సందేహం నాకు వచ్చింది, నేను అడిగాను. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆయన ఆలోచన తప్పు, ఇది కరెక్ట్ కాదు అని కాదు. దాంట్లో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ని ఫిల్ చేయలేదు అన్నది ప్రశ్న నేను అడిగా. కానీ నిన్న మిథున్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు మీడియా ఛానల్తో, అక్కడ చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. అంటే ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ మిథున్ రెడ్డి గారు ఫిల్ చేశారు. ఎక్కడెక్కడ మావిగన్ అంటే ఏంటి, అందులో అమరావతి ఉంది, ఆబ్వియస్ కదా సార్. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి ఉంది. అమరావతిని తీసి పక్కన పెట్టట్లేదే. అవును, చాలా బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును, దాని తర్వాత ఆ విజన్ అన్నది క్లారిటీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, ఆయన చాలా చదువుకున్న వ్యక్తి. కులాల పేరు చెప్తే ఏదో అన్నాడు ఒకసారి, ఒక డైలాగ్ ఆ మైక్ పట్టుకొని కులాల పేరు చెప్పుకొని కట్టండి అన్నాడు. అవును, అంత మేధావి ఆయన ఈరోజు కేవలం ఒక కులం కోసం ఆలోచన చేస్తున్నాడు అంటే నిజంగా సిగ్గుచేడు. నేను చెప్తున్నా సిగ్గుచేడు. ఎందుకు నేను మాట అంటున్నా అంటే, అమరావతిలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడట్లే, అమరావతిలో జరుగుతున్న దోపిడీ మీద మాట్లాడట్లే, భూదందా మీద మాట్లాడట్లే. ఎంత వింత విచిత్రం అంటే, అమరావతిలో అసైన్ ల్యాండ్ పేదలు, దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు లాక్కుని వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే ఈ ముసుగు మేధావులు బయటకు మాట్లాడట్లే. కానీ ఎప్పుడు మాట్లాడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక మాట అనగానే ఆ మాట అనవలసిన అవసరం ఏముంది? సరే, మీకు ఒక పాయింట్ అర్థం కాకపోతే ప్రశ్నించండి. నేనే ప్రశ్నించాను, తప్పలేదు. ప్రశ్నించాను, సమాధానం వచ్చింది, ఓకే. కానీ ఒక ఎక్స్ సీఎంని పట్టుకొని, ఒక పార్టీకి నాయకుడిని, 40% ఓటున్నటువంటి ఒక నాయకుడిని పట్టుకొని మీరు ఒక తుగ్లక్తో పోలుస్తారా? మరి మిమ్మల్ని మేము దేంతో పోల్చాలి? అంటే మిమ్మల్ని కూడా ఈరోజు చదువు సంధ్య ఉన్నటువంటి ఒక మూర్ఖుడిగా పోల్చుచ్చా? మూర్ఖుడు అని చెప్పి అనొచ్చా? దయచేసి ఒకసారి మనకి సమాధానం చెప్పాలి జయప్రకాష్ నారాయణ గారు. మిమ్మల్ని మూర్ఖుడు అనొచ్చు, చదువు సంధ్య ఉన్న మూర్ఖుడు మీరు, చాలా ఉన్నత చదువులు చదువుకున్న మూర్ఖుడు మీరు. ఎందుకంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం. లేకపోతే ఎప్పుడు గౌరవించాం, ఎప్పుడు కూడా ఏ మాట ఆయన గురించి. ఇప్పుడు కూడా మీరు చర్చ పెట్టండి, ఇది బాగలేదు, ఇది కరెక్ట్ కాదు, మావిగన్ అంటే ఇది నష్టం ఉంది, మావిగన్లో ఇది లేదు, ఇలాంటి ప్రతిపాదన ఎలా ముందుకు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పారా? ప్లాన్ బి కింద మీరు ఎందుకు ఆలోచించాలని ఒక ప్రతిపాదన ముందు పెట్టారు అంతే. చంద్రబాబు నాయుడు గారి ముందు ఒక ప్రతిపాదన పెట్టారు సార్. ఆ ప్రతిపాదన పెట్టడానికి ముందు, ప్లాన్ బి చెప్పడానికి ముందు, ఇవన్నీ మాట్లాడడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో దోచుకుంటున్న ఆ సంఘటనల గురించి మాట్లాడారు. ఎలాగే 4,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఉంటే మీరు 14,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఎలాగే మీరు మీ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, ఎంత అన్యాయం. ఎవరి సార్ డబ్బు? ఒకసారి చెప్పండి, ఎవరిది డబ్బు? ఇంకో విషయం చెప్తా, నేను ఇందాక మీకు అదే చెప్పే ప్రయత్నం చేశా సార్. ఇప్పుడు అమరావతిలో రైతులకి ల్యాండ్ లీజ్ అని చెప్పేసి, లీజ్ రెంట్ అని చెప్పేసి ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్. 163 crores ఇస్తున్నారు టోటల్గా, 34,000 ఎకరాలు. నేను ఇవ్వద్దని అన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? సెల్ఫ్ సస్టైన్ సిటీ అంటారు. అవును, దీని అమరావతి తనకు తానే సంపాదించుకుంటుంది అంటారు. మరి ఇప్పుడు మీరు 163 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు కదా, 11 ఏళ్ళు ఇచ్చారు. 11 ఏళ్ళకి 1,800 కోట్లకి పైగా ఇచ్చారు. అది ఒకటి. రెండవది 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు.
చాలా ఖర్చు అయింది ప్రజాధనం నేను చెప్పాలనుకుంటుంది. అదే కాకుండా అమరావతి పేరు మీద 47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఇంత చేశారు కదా, మరి అది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ ఎట్లా అవుతుందండి? మరి మీరు ఎందుకు పెట్టవలసి వస్తుంది డబ్బు? మీరు పెడుతున్నట్టు కదా డబ్బు, ఆ డబ్బు ఎవరిది? ప్రజలందరిది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, రైతులకు ఇవ్వద్దు నేను అంటలే, చెప్పండి ప్రభుత్వం ఖర్చు పెడుతుందని. ఎందుకని చెప్పేసి దానికి అదే సంపాదించుకుంటుందని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. ఇది ఒక విషయం. రెండో విషయము, అమరావతిలో ఈరోజు జరుగుతున్నటువంటి ఇదేదైతే ఈ దోపిడీ ఉందో ఆ దోపిడీకి ఒక క్లారిటీ అనేది రావాలి. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అన్నది దీని గురించి మాట్లాడాలి. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, లోక్సభలో మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడారు, ప్రతి చోట మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అన్నది దీని మీద ఒక కమిటీ అన్నది వేస్తే నిజంగానే చాలా విషయాలు బయటపడతాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్నది బయటపడుతుంది. ఈ విషయం ఒకసారి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ మావిగన్ గురించి నేను ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి సార్. మావిగన్ గురించి, అమరావతి అన్నది మావిగన్లో ఉంది. ఓకే, అమరావతిలో ప్లెయిన్ ల్యాండ్ ఉంది, మావిగన్లో జనాలు ఉన్నారు. మావిగన్లో జనాలు ఉన్నారు, ఇక్కడేమో మైదానం ఉందా, ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఇక్కడ జనాలు ఎక్కడ ఉన్నారు సార్? మీరే చెప్పారు ఇందాక 1,00,000 మంది కూడా లేరని. అవును, ఇక్కడ జనాలు ఉన్నారు. జనాలు ఉన్న చోట అమరావతి ఉంటే అది ప్రజలకి పనికి వస్తుంది. చెప్పే విషయం అది ప్రజలకి పనికి వస్తుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మావిగన్లో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్లేస్ చాలా ఉంది. ఇక్కడ మీరు కట్టొచ్చు. ఇంపార్టెంట్ కట్టడాలు ఏవైతే ప్రభుత్వం ఉన్నాయో, నో డౌట్ అమరావతి కూడా రాజధాని, అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి ఆల్రెడీ ఇందులోనే ఉంది. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, ఆల్రెడీ ఉంది కదా, సిఆర్డీఏ ఉంది కదా, అది మా ఆలోచన కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ చేసేటటువంటి కార్యక్రమం అనేది చేసాడు. సరే, మీరు కాపీ చేసినా పర్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, పేరు మార్చుకుంటే మార్చుకోండి. నేను ఒక సజెషన్ ఇస్తున్నా మావిగన్ అని, మీరు వేరే పేరు పెట్టుకుంటే పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఇట్లా చేస్తే 20,000 కోట్లలో అయిపోద్ది. లేకపోతే మీరు 2 లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా తక్కువే. మళ్ళీ చెప్తున్నా, తక్కువే. నెక్స్ట్ విషయం ఏంటండి సార్, 2 లక్షల కోట్లు తీసుకొస్తారు, ఈరోజు అమరావతి మీద పెడతారు. 200 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోద్ది. 200 సంవత్సరాలు పేద ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయి. ప్రజలకు అర్థం కావట్లా. ఆ భారం అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా వైదొలిగిపోతారో ఆయన మీదికి రాదు ఆ భారం. ఆయన చేతులు దుట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ భారం వచ్చేది రాష్ట్ర ప్రజల మీదకి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఈ భారం ప్రజల మీద పడుతుంది. ప్రజలు ఆల్రెడీ అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. హాస్పిటళ్ళు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్. నేను వెళ్ళాను సార్ ఆంధ్రాకి, సాటర్డే రోజు అక్కడే ఉన్నాను, ధర్మవరం వెళ్ళాను. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ధర్మవరం నుంచే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు. నాకు దరిద్రం, నాకు అర్థం కాల ఏమైంది ధర్మవరం పరిస్థితులు నిజంగా. సార్, నాకు ఒక అమ్మాయి, మహిళను తెలియదు, గొంతు విన్నాను నేను ఫోన్ చేసి. అంటే అనాలో చెప్పకూడదు తెలియదు, మా అమ్మ చాలా సీరియస్గా ఉందండి, సాయంత్రానికి చచ్చిపోద్దాము, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఆరోగ్యశ్రీ అందట్లేదు, ఇక్కడ లేదని చెప్తున్నారు సార్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాక, ఏం చేయగలను సార్? నేను కూడా, అమ్మ నీ ఫోన్పేనో గూగుల్ పేనో ఉంటే పంపించు అన్న. నాకెంతో కొంత తోచింది, సాయం చేశా. అదే చేయగలం కదా సార్, ఏం చేయగలం సార్? ఆరోగ్యశ్రీ ఉండుంటే ఈరోజు నేను అక్కడ నిలబడి ప్రైవేట్ దవాఖానాలో నేను మా అమ్మకి చికిత్స మేధావులు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఏ రకంగా చేశారు, ఈ రోజు మనం మన కులగజ్జకి మనం ఎలా దాసోహం అయిపోయినది వీళ్ళు చూసి అర్థం. జయప్రకాష్ నారాయణ గారిని ఒక మాట అడుగుతాను నేను, ఒకటే మాట, ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నా ఈ మాట. హాస్పిటల్ 5 స్టార్గా ఉండాలా, అసెంబ్లీ 5 స్టార్గా ఉండాలా? ఒక మాట, హాస్పిటల్ 5 స్టార్గా ఉండాలా, అసెంబ్లీ ఉండాలా? హాస్పిటలే ఉండాలి, అసెంబ్లీ 5 స్టార్గా ఉండక్కర్లా. మంచి మాట చెప్పారు. ఒకటి. రెండోది, నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, నిజంగా మీ నాయకులు చాలా బాగా పనిచేస్తున్నారంటే మీరు పని చేయండి సార్. మంత్రి మండలి ఇది మీటింగ్స్ ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, మంత్రిత్వ శాఖ మీటింగ్స్ పెడతారు కదా, ప్రతిసారి ఒక గవర్నమెంట్ దవాఖానాలో పెట్టండి. మంత్రులందరూ వస్తారు అక్కడికి, చూస్తారు మీ పనితీరు ఎట్లుందో. అక్కడే తెలిసిపోద్ది మీకు ఏం చేస్తున్నారు, మీ నాయకులు ఏం పని చేస్తున్నారు. మీరు ఆడనో ఏసీ రూమ్లో కూర్చొని మీరు ర్యాంకింగ్లు ఇవ్వడం కాదు. ఒకసారి మీరు వెళ్తే తెలుస్తుంది ఎంత దారుణంగా ఉంది. హాస్పిటల్లో టాబ్లెట్స్ లేవు. ఆరోగ్యశ్రీ పేరు మీద మొత్తానికి ఎంత చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది. ఆ పేరుని ఎన్టీఆర్ గారి పేరుకి మార్చినా కూడా జనాలు ఏమంటారు, బెయ్యి ఆయనేమో ఎన్టీఆర్ గారి పేరు ఉంటుంది, జనాలు వెళ్ళి ఆరోగ్యశ్రీ ఉందా అంటారు. వాళ్ళు ఏమో పరిశాన్, అదే ఏం చేసినా కూడా ఆరోగ్యశ్రీ రాజశేఖర అంతే కదా సార్. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక సంస్కరణ లేదు కదా, ఒక పథకం లేదు కదా. ఇప్పటికీ అమ్మఒడే అంటున్నారు కదా, ఆయన దాన్ని కాపీ కొట్టిస్తారు. లేదంట, అమ్మఒడి కాదంట, అది లోకేష్ గారి బ్రెయిన్ చైల్డ్ అంట. అది ఎవరు చెప్తున్నారు? చిన్న పిల్లలకి
స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలకి అబద్ధం చెప్తారు. వాళ్ళు కూడా నమ్మరే, చిన్నపిల్లలు కూడా నమ్మరే. చిన్న పిల్లలు బయటకు వచ్చి మా మీకు జగన్ నాకు మామయ్య చెప్తే తీసుకొచ్చిండు, నమ్మమని జగన్ మామయ్య చిన్నపిల్లలకి తీసుకొచ్చిండు అంటున్నారు. ఫోన్లేండి, అది- మనలాంటి వాళ్ళకి చెప్తే నమ్మం ఒక- కాబట్టి ఒక చిన్నపిల్లలకి వీడియో మీరు చెప్తారు. చూసారా? ఆ. ఒక వీడియో చూసుంటారు మీరు కూడా. ఒక బ్యాగ్ తీసుకుని ఓ పిల్లాడు వెళ్తున్నాడు. ఏంటమ్మా ఇది బ్యాగ్, కొత్త బ్యాగ్ ఏది అంటే ఆ బ్యాగ్ చిరిగిపోయింది, ఇది మా జగన్ మామయ్య ఇచ్చిన బ్యాగ్ అంటున్నాడు. పాత బ్యాగ్ వేసుకున్నారు. పాత బ్యాగ్ వేసుకుని పోతున్నాడు. ఆ అబ్బాయి వయసు ఎంత తెలుసా మీకు? ఆ అబ్బాయికి రాజకీయాలు తెలియవు, ఆ అబ్బాయికి ప్రపంచం ఏంటో తెలియదు. ఆ అబ్బాయికి తెలిసింది ఏంటంటే జగన్ మామయ్య ఈ బ్యాగ్ ఇచ్చాడు, నాకు ఈ బ్యాగు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా చిరక్కుండా బాగుంది, మొన్న లోకేష్ మామ ఇచ్చాడు చిరిగిపోయింది, సరే దాన్ని పక్కన పెట్టేసిన, జగన్ మామ ఇచ్చిందో మళ్ళీ దొరుకుచ్చిన. అంటే లోకేష్ గారి క్రెడిబిలిటీ సంవత్సరం నిలవలే, చిరిగిపోయిన బ్యాగ్ లో వెళ్ళిపోయింది. సంవత్సరం నిలవలే క్రెడిబిలిటీ. అది ఆయన గుడ్డు చిరిగిపోయిన తీసుకు- బ్యాగ్ లో ఉందా లోకేష్ గారి క్రెడిబిలిటీ? అదే చెప్తున్నా, అసెంబ్లీకి తీసుకెళ్లారు కదా సార్. Right. గుడ్డు మీద స్టిక్కరు, బ్యాగ్ మీద స్టిక్కరు, అదేదో పట్టి మీద స్టిక్కర్ అన్నాడు. గుడ్డు మీద స్టిక్కర్ ఎందుకు వేశారు? అమ్ముకోకూడదు, బయట ఎవడు అమ్ముకోవద్దు అమ్ముకోకుండా అని చెప్పి స్టిక్కర్. బయటకి అది కూడా ఆలోచించలేకపోయాడు నారా లోకేష్ గారు. అంటే స్టాన్ఫోర్డ్ లో అది లేదు, ఆ గుడ్డు లేదా? యూనివర్సిటీలో అది చెప్పలేదు. స్టాన్ఫర్డ్ లో గుడ్డు లేదు, అక్కడ ఎగ్ అంటారు. సారీ ఓకే. రైట్ రైట్. శేఖర్ రెడ్డి గారు, ఎప్పుడైతే మావి గన్ అనేటటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో, ఒకటి తుగ్లక్ అని ఒకరు, ఫ్యాక్షనిస్ట్ అని ఇంకొకరు, వైఎస్ఆర్ గారి మరణాన్ని ఒకరు, ఈ రకంగా రకరకాలుగా తెరపైకి ఏవేవో అంశాలు తీసుకొస్తున్నారు. ఏంటి డైవర్షన్ పాలిటిక్స్? సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అసలు తుగ్లక్ ఏం చేశాడు? తుగ్లక్ చేసింది ఏంటో తెలుసా సార్? అన్ని వస్తువులు ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీని కాదని, అన్ని వస్తువులు ఉన్నటువంటి ఢిల్లీని కాదని దౌలతాబాద్, ఏమీ లేని దౌలతాబాద్ కి రాజధాని తరలించాడు సార్. అవునా? తన అహంకారంతో శూన్యంలో రాజధాని కడతా అని చెప్పేసి ఖజానా మీద భారం వేసి కట్టలేక మళ్ళీ ఢిల్లీ పారిపోయాడు సార్. ఇదేంటి మరి ఎవరు తుగ్లక్? ఇదే ఎవరు తుగ్లక్ నేను అడుగుతున్నా సార్. మ్మ్. అన్ని వస్తువులున్న ఢిల్లీని కాదని, ఏమీ లేని దౌలతాబాద్ కి సెంటర్ లో ఉంది అన్న ఒక కారణంతో తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాని, అప్పుడు ప్రభుత్వ ఖజానా కాదు, అప్పుడు రాజ్య ఖజానా సార్. ఆ రాజ్య ఖజానా మొత్తం అయిపోయింది, ఏమీ చేయలేక మళ్ళీ అక్కడి నుంచి పోయాడు సార్. మరి నిజమైన తుగ్లక్ ఎవరు సార్? ఎవరని నేను అడుగుతా ఉన్నా. ఏమీ లేని శూన్యంలో రాజధాని కట్టే అతను తుగ్లక్ అవుతాడా? అన్ని ఉన్న చోట వాడుకోమన్న అతను తుగ్లక్ అవుతాడా? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి సార్. మీరు చెప్పండి సార్, ఎవరు సార్ నిజమైన తుగ్లక్? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అంత క్లియర్ గా? మీరే నిజమైన చెప్పేసిన తుగ్లక్ కోసం పోరాటం చేస్తున్నటువంటి పిచ్చి తుగ్లక్లు వీళ్ళు. నిజమైన తుగ్లక్ కోసం, తుగ్లక్ పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఇక వీళ్ళని మూర్ఖులు వీళ్ళు. సో దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి సార్. ఇక సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అనే అంశం ఎత్తగానే, మావిగన్ అనే అంశం మీద ఎవరు చర్చ చేయట్లేదు సార్. సో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పొంచి పోషించే ఆ ఐటీడీపీ అనే పచ్చమంద ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్ చేయించారు సార్. అయినా సరే వర్కౌట్ కాలేదు సార్. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ బూత్ ఛానల్, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సతీమణుల మీద, ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి నీచమైన వ్యాఖ్యలు చేయించారు, వర్కౌట్ కాల. ప్రజలే ఏబిఎన్ రాధాకృష్ణ మొహాను ఉమ్మేసే పరిస్థితి వచ్చింది సార్. ఏబిఎన్ రాధాకృష్ణకి ఆయన మిమ్మల్ని సవాల్ చేస్తున్నారు కదా, దమ్ముంటే చూపించండి. ఆ సవాల్ రేషన్ మాఫియా బయటకు వచ్చినప్పుడు చేయమనండి. ఆ సవాల్ కృష్ణాయిల్ అమ్మిన దాని మీద మాట్లాడుతాం అప్పుడు చేయమనండి. ఆ సవాల్ ఏదైతే రాధాకృష్ణ ఛానల్ పెట్టడం కోసం చిన్న స్థాయి ఏదైతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి కాంట్రాక్టర్ వరకు 20 కోట్ల రూపాయలు మొత్తం వసూలు చేశాడు చూడండి డబ్బులు, దాని మీద మాట్లాడతాం. దాని మీద సవాల్కి రమ్మనండి చర్చకి. ఏబిఎన్ రాధాకృష్ణకి దమ్ముంటే సవాల్కి రమ్మనండి. ఇచ్చిన కాంట్రాక్టులు వైఎస్ఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎదిరించినటువంటి నాయకుడు అంటే ఆయన సార్. అంటే సార్ నేను ఒక మాట చెప్తాను సార్, అంటే నేను అనొచ్చు అనకూడదు, నాయకుడు కాదు సారీ జర్నలిస్ట్ అంటే. నేను విషయం చెప్తాను, అనొచ్చు అన్నది కూడా సార్. ఆయన అన్ని వదిలేశాడు సార్. సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం, పౌరుషం అన్ని వదిలేసిన వాళ్ళు వీధికి పెద్ద అవుతారంట సార్. నేను వీధికి పెద్ద అంటారు సార్. ఇక ఆయన ఏమంటాం. సో కాకపోతే ఆయన భవిష్యత్తు ఎలా ఉంటది అనేది ఆయనకే వదిలేస్తున్నాం సార్. దమ్మున్నాడు అంటున్నాడు కదా, లోకేష్ గారి మీద ఒక వార్త రాయగలగడా? నిజంగా అంత దమ్మున్న మునగాడైతే ఆయన జర్నలిస్ట్ అయితే? లోకేష్ గారి మీద అవసరం లేదు, ఆయన ఆఫీసు బాయ్ మీద ఒక నెగిటివ్ వార్త రాయమని చెప్పండి సార్. ఆయన దమ్ము అప్పుడు చూసుకోవచ్చు కదా. నిజంగా అంత దమ్ము ఉంటే ఇప్పటి వరకు ఎందుకు రాయలేదు మనం? లోకేష్ గారి మీద రాయగలరా? ఒక్క వార్త రాయగలరా?
సార్ హీఈస్ ఏ బ్లాక్ మెయిలర్ సార్. నేను అడుగుతున్నా ఎందుకంటే సార్ పైన ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ మీరు గమనించండి సార్, ఫ్రంట్ పేజీలు మొత్తం కూడా ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి మంచిగా ఏషియన్ పెయింట్ వేస్తూ వార్తలు రాస్తారు సార్. కానీ జిల్లా పేపర్ లో మాత్రం వాళ్ళు చేసే అవినీతిని అక్కడక్కడ పెడతా మన పాషా గారు ఒక మాట చెప్పారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, వారు ఇచ్చినటువంటి బ్యాగ్ చిరిగిపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బ్యాగ్నే వేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఈ వార్త రాసే దమ్ముందా? దాని మీద రాయలేరు సార్. 3,50,000 కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినా దాని మీద రాయలేరు సార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు అల్లాడిపోతున్నా దాని మీద రాయలేరు సార్. ఆరోగ్యశ్రీతో బకాయిలతో ఈ రోజు హాస్పిటల్లో చూయించుకోలేక కొన్ని ఆస్తులుంటే ఆస్తులు అమ్ముకోవాలి, లేకపోతే చచ్చిపోవాలి సార్. ఇలాంటి పరిస్థితి వాటి మీద రాయారు సార్. ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోయినా వాటి మీద రాయారు సార్. రాష్ట్రంలో శాంతి భద్రతలు విధ్వంసం చెందింది, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళకి భద్రత లేదు, దాని మీద రాయారు సార్. చంద్రబాబు నాయుడు గారి వెనక దాక్కుని నాకు దమ్ముంది ధైర్యం ఉంది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడాలి, కేసీఆర్ అధికారంలో లేనప్పుడు మాట్లాడుతున్నారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదే దమ్ము చూపిమనండి సార్, అదే దమ్ము చూపించాలి. ఇది ఇప్పుడు ఏంటంటే మావిగన్ పై చర్చ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏదో ఫ్యాక్షనిస్ట్ అని, రాజారెడ్డి ఇదే ఇంత వారసత్వం అంతా ఈయనకు వచ్చిందని చాలా దారుణంగా మాట్లాడుతూ ప్రజల్ని ఎందుకు అటువైపు మళ్ళిస్తున్నారు? అసలు రాజశేఖర రెడ్డి గారి అంశం ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు ఈ టైంలో? సార్ అదే దానికే కంటిన్యూ సార్. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకి ప్రజలు మొహాన్ని ఉమ్మేశారు సార్. అయినా సరే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా అదే పనికి మాలిన రాధాకృష్ణని పుదానేసుకున్నారు సార్. అది సరిపోలేదు సార్. తరువాత వెంటనే షర్మిల గారిని తీసుకొచ్చి జోకర్ వ్యాఖ్యలు చేయించారు సార్. అక్కడ తాగలేదు సార్. ఇక మంత్రులు రంగంలో దిగారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పూతులు, అసత్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననాలకు దిగారు సార్. నేను అడుగుతున్నాను సార్, వాళ్ళ అన్ని ప్రశ్నలకు వచ్చే పక్కన పెట్టమన్నాను సార్. ఎవరైతే వాళ్ళు ఉన్నారో అందరినీ క్వశ్చన్ వేస్తున్నాను సార్. ఒక విషయం ఏం క్వశ్చన్ వేస్తున్నానంటే, అయ్యా ఏదైతే నేను నేరుగా అడుగుతున్నాను, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన చెనక్కాయల దొంగ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన చెనక్కాయల దొంగ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన తిరుపతిలో జేబులు కొట్టేసిన దొంగ ఎవరు? సమాధానం చెప్పాలి. సో ఏదైతే ఒక చరిత్ర కొన్ని నిజాల్లో భాగంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకంలో టార్చ్ రేట్ మంత్రి ఎవరు? సమాధానం చెప్పాలి. అదే పుస్తకంలో రాసినటువంటి ఏదైతే బస్తులు తగలబెట్టమని చెప్పి అలాంటి ఫ్యాక్షన్ సంస్కృతికి బీజం వేసిన వ్యక్తి ఎవరు? బంద్ అంటే బస్సులు తగలబెట్టాలంట సార్, ప్రభుత్వ ఆస్తులు. అది ఎవరు? సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదే విధంగా నేను అడుగుతా ఉన్నాను సార్, ఎన్టీ రామారావు గారు మాట్లాడిన ఔరంగజేబు ఎవరు? ఎన్టీ రామారావు గారు పోల్చిన కొడ్డు కంటే హీనం, గాడ్సే కంటే నీచమైన వ్యక్తి ఎవరు? అదే విధంగా హరికృష్ణ గారు మాట్లాడిన నీచమైన వెన్నుపోటుదారుడు ఎవరు? ఇవి కాకుండా తన తమ్ముడికి సంఖ్యలేసి కూర్చోబెట్టిన సైకో ఎవరు? శాడిస్ట్ ఎవరు? ఉన్మాది ఎవరు? నేను అడుగుతా ఉన్నా. తోడబుట్టిన తమ్ముడికి సంఖ్యలతో బంధించిన ఉన్మాది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అదే విధంగా మల్లెల బాబ్జీని చంపించింది ఎవరు? పింగళ దశరథరావుని చంపించింది ఎవరు? అదే విధంగా ఏదైతే వంగవీటి రంగా గారిని చంపించింది ఎవరు? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తర్వాత అడగాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆ దమ్మున్న ఛానల్, ఆ దమ్మున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వీటికి సమాధానాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటే ఆయన రాసిన రాతల ప్రకారం ఏదో ఆయనకి లేనిపోని అంటగడుతున్నారు కదా. నిజంగా అంత కరుడుగట్టిన నేరస్తుడే జగన్మోహన్ రెడ్డి గారు అయింటే ఇన్నేళ్ళు రాధాకృష్ణ గారు అన్ని వార్తలు ఎలా రాశారు సార్? నాకు అర్థం కాదు సార్. నేను నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్ చూశాను సార్. తెలుగుదేశం పార్టీకి చెందిన అతను మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి కాదు సార్, ఆయన నోటిపారుదల శాఖ మంత్రి సార్. నీటిపారుదల శాఖ మంత్రి కాదు సార్, నోటిపారుదల శాఖ మంత్రి. ఎందుకంటున్నాను సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాది ఫ్యాక్షన్ మెంటాలిటీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హత్య రాజకీయాలు అంటే ఏదైతే సార్ రాజకీయాలు ఉంటే ఏదైతే భారతీ మేడం గారిని ఒక ముఖ్యమంత్రి సతీమణి గారిని అడ్డుపెట్టి భారతీయ ఇసుక అని చెప్పి రోడ్డు మీద అమ్మిన ఆ రోజు అంత ధైర్యం ఉండేదా? అవును. తిరగలిగేవాడా? కరెక్ట్. నీచంగా భారతీ రెడ్డి గారికి ఏం పని అండి? ఏం రాజకీయాలతో ఏం సంబంధం? ఈ రోజు మేము అదే భువనేశ్వరి గారిని పట్టుకోబెట్టి భువనేశ్వరి ఇసుక అమ్మితే మమ్మల్ని తిరగనిస్తారా రోడ్డు మీద? ఎవరిది ఫ్యాక్షన్? ఎవరు ఉన్మాదులు? ఎవరు సార్ నీచులు? అడుగుతా ఉన్నాం.
ఓ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఆ రోజు రోడ్డు మీద పెట్టినటువంటి పనికి మాలిన వ్యక్తిత్వంలోని నీచులు వాళ్ళు. వాళ్ళు ఈరోజు ఫ్యాక్షన్ సంస్కృతి గురించి మాట్లాడతారా? రైట్. నేను అడుగుతున్నాను సార్, ఉత్తరాంధ్ర వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి అయ్యేసరికి పోస్టర్లు ఎర్రం నాయుడు ఎట్ట చచ్చిపోయాడు అడగండి. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఎప్పుడైతే మావి గన్ అనేటటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో, ఒకటి తొగ్లక్ అని ఒకరు, ఫ్యాక్షనిస్ట్ అని ఇంకొకరు, వైఎస్ఆర్ గారి మరణాన్ని ఒకరు, ఈ రకంగా రకరకాలుగా తెరపైకి ఏవేవో అంశాలు తీసుకొస్తున్నారు. ఏంటి డైవర్షన్ పాలిటిక్స్? సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అసలు తుగ్లక్ ఏం చేశాడు? తుగ్లక్ చేసింది ఏంటో తెలుసా సార్? అన్ని వస్తువులు ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీని కాదని, దౌలతాబాద్ ఏమీ లేని దౌలతాబాద్ కి రాజధాని తరలించాడు సార్. అవునా? తన అహంకారంతో శూన్యంలో రాజధాని కడతా అని చెప్పేసి ఖజానా మీద భారం వేసి కట్టలేక మళ్ళీ ఢిల్లీ పారిపోయాడు సార్. ఇదేంటి మరి ఎవరు తుగ్లక్? ఎవరు తుగ్లక్ నేను అడుగుతున్నా సార్. అన్ని వస్తువులున్న ఢిల్లీని కాదని, ఏమీ లేని దౌలతాబాద్ కి సెంటర్ లో ఉంది అన్న ఒక కారణంతో తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానా, అప్పుడు ప్రభుత్వ ఖజానా కాదు, అప్పుడు రాజ్య ఖజానా సార్. ఆ రాజ్య ఖజానా మొత్తం అయిపోయింది, ఏమీ చేయలేక మళ్ళీ అక్కడి నుంచి పోయాడు సార్. మరి నిజమైన తుగ్లక్ ఎవరు సార్? ఎవరని నేను అడుగుతా ఉన్నా. ఏమీ లేని శూన్యంలో రాజధాని కట్టే అతను తుగ్లక్ అవుతాడా? అన్ని ఉన్న చోట వాడుకోమన్న అతను తుగ్లక్ అవుతాడా? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి సార్. మీరు చెప్పండి సార్, ఎవరు సార్ నిజమైన తుగ్లక్? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అంత క్లియర్ గా? మీరే నిజమైన తుగ్లక్ కోసం పోరాటం చేస్తున్నటువంటి పిచ్చి తుగ్లక్లు వీళ్ళు. నిజమైన తుగ్లక్ కోసం, తుగ్లక్ పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వీళ్ళని మూర్ఖులు వీళ్ళు. సో దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి సార్. ఇక సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అనే అంశం ఎత్తగానే, మావిగన్ అనే అంశం మీద ఎవరు చర్చ చేయట్లేదు సార్. సో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పొంచి పోషించే ఆ ఐటీడీపీ అనే పచ్చమంద ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్ చేయించారు సార్. అయినా సరే వర్కౌట్ కాలేదు సార్. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ బూత్ ఛానల్, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సతీమణుల మీద, ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి నీచమైన వ్యాఖ్యలు చేయించారు, వర్కౌట్ కాల. ప్రజలే ఏబిఎన్ రాధాకృష్ణ మొహాను ఉమ్మేసే పరిస్థితి వచ్చింది సార్. ఏబిఎన్ రాధాకృష్ణకి ఆయన మిమ్మల్ని సవాల్ చేస్తున్నారు కదా, దమ్ముంటే చూపించండి. ఆ సవాల్ రేషన్ మాఫియా బయటకు వచ్చినప్పుడు చేయమనండి. ఆ సవాల్ కిరసనాయిలు అమ్మిన దాని మీద మాట్లాడుతాం అప్పుడు చేయమనండి. ఆ సవాల్ ఏదైతే రాధాకృష్ణ ఛానల్ పెట్టడం కోసం చిన్న స్థాయి ఏదైతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి కాంట్రాక్టర్ వరకు 20 కోట్ల రూపాయలు మొత్తం వసూలు చేశాడు చూడండి డబ్బులు. దాని మీద మాట్లాడతాం, దాని మీద సవాల్కి రమ్మనండి చర్చకి. ఏబిఎన్ రాధాకృష్ణకి దమ్ముంటే సవాల్కి రమ్మనండి. ఇచ్చిన కాంట్రాక్టులు వైఎస్ఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎదిరించినటువంటి నాయకుడు అంట ఆయన సార్. అంటే సార్ నేను ఒక మాట చెప్తాను సార్, అంటే నేను అనొచ్చు అనకూడదు. నాయకుడు కాదు, సారీ జర్నలిస్ట్ అంట. నేను విషయం చెప్తాను, అనొచ్చు అన్నది కూడా సార్. ఆయన అన్ని వదిలేశాడు సార్. సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం, పౌరుషం అన్ని వదిలేసిన వాళ్ళు వీధికి పెద్ద అవుతారంట సార్. నేను వీధికి పెద్ద అంటారు సార్. ఇక ఆయన ఏమంటాం? సో కాకపోతే ఆయన భవిష్యత్తు ఎలా ఉంటది అనేది ఆయనకే వదిలేస్తున్నాం సార్. అంటున్నాడు కదా, లోకేష్ గారి మీద ఒక వార్త రాయగలగడా? నిజంగా అంత దమ్మున్న మునగాడైతే ఆయన జర్నలిస్ట్ అయితే? లోకేష్ గారి మీద అవసరం లేదు, ఆయన ఆఫీసు బాయ్ మీద ఒక నెగిటివ్ వార్త రాయమని చెప్పండి సార్. ఆయన దమ్ము అప్పుడు చూసుకోవచ్చు కదా. నిజంగా అంత దమ్ము ఉంటే ఇప్పటి వరకు ఎందుకు రాయలేదు మనం? లోకేష్ గారి మీద రాయగలరా? ఒక్క వార్త రాయగలరా సార్? హీఈస్ ఏ బ్లాక్ మెయిలర్ సార్. నేను అడుగుతున్నా ఎందుకంటే సార్, పైన ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ మీరు గమనించండి సార్, ఫ్రంట్ పేజీలు మొత్తం కూడా ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి మంచిగా ఏషియన్ పెయింట్ వేస్తూ వార్తలు రాస్తారు సార్. కానీ జిల్లా పేపర్ లో మాత్రం వాళ్ళు చేసే అవినీతిని అక్కడక్కడ. మన పాషా గారు ఒక మాట చెప్పారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, వారు ఇచ్చినటువంటి బ్యాగ్ చిరిగిపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బ్యాగ్ నే వేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని. ఈ వార్త రాసే దమ్ముందా? దాని మీద రాయలేరు సార్. 3,50,000 కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినా దాని మీద రాయలేరు సార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు అల్లాడిపోతున్నా దాని మీద రాయలేరు సార్. ఆరోగ్యశ్రీతో బకాయిలతో ఈ రోజు హాస్పిటల్లో చూయించుకోలేక
కొన్ని ఆస్తులు ఉంటే ఆస్తులు అమ్ముకోవాలి, లేకపోతే చచ్చిపోవాలి సార్. ఇలాంటి పరిస్థితి వాటి మీద రాయారు సార్. ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోయినా వాటి మీద రాయారు సార్. రాష్ట్రంలో శాంతి భద్రతలు విధ్వంసం చెందింది, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళకి భద్రత లేదు, దాని మీద రాయారు సార్. చంద్రబాబు నాయుడు గారి వెనక దాక్కుని నాకు దమ్ముంది ధైర్యం ఉంది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడాలి, కేసీఆర్ అధికారంలో లేనప్పుడు మాట్లాడుతున్నారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదే దమ్ము చూపిమనండి సార్, అదే దమ్ము చూపించాలి. ఇది ఇప్పుడు ఏంటంటే మావిగన్ పై చర్చ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏదో ఫ్యాక్షనిస్ట్ అని, రాజారెడ్డి ఇదే ఇంత వారసత్వం అంతా ఈయనకు వచ్చిందని చాలా దారుణంగా మాట్లాడుతూ ప్రజల్ని ఎందుకు అటువైపు మళ్ళిస్తున్నారు? అసలు రాజశేఖర రెడ్డి గారి అంశం ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు ఈ టైంలో? సార్ అదే దానికే కంటిన్యూ సార్. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకి ప్రజలు మొహాన్ని ఉమ్మేశారు సార్. అయినా సరే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా అదే పనికి మాలిన రాధాకృష్ణని బుధానేసుకున్నారు సార్. అది సరిపోలేదు సార్. తరువాత వెంటనే షర్మిల గారిని తీసుకొచ్చి జోకర్ వ్యాఖ్యలు చేయించారు సార్. అక్కడ తాగలేదు సార్. ఇక మంత్రులు రంగంలో దిగారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పూతులు, అసత్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననాలకు దిగారు సార్. నేను అడుగుతున్నాను సార్, వాళ్ళ అన్ని ప్రశ్నలకు వచ్చే పక్కన పెట్టమన్నాను సార్. ఎవరైతే వాళ్ళు ఉన్నారో అందరినీ క్వశ్చన్ వేస్తున్నాను సార్. ఒక విషయం ఏం క్వశ్చన్ వేస్తున్నానంటే, అయ్యా ఏదైతే నేను నేరుగా అడుగుతున్నాను, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన చెనక్కాయల దొంగ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన చెనక్కాయల దొంగ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన తిరుపతిలో జేబులు కొట్టేసిన దొంగ ఎవరు? సమాధానం చెప్పాలి. సో ఏదైతే ఒక చరిత్ర కొన్ని నిజాల్లో భాగంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకంలో టార్చ్ రేట్ మంత్రి ఎవరు? సమాధానం చెప్పాలి. అదే పుస్తకంలో రాసినటువంటి ఏదైతే బస్తులు తగలబెట్టమని చెప్పి అలాంటి ఫ్యాక్షన్ సంస్కృతికి బీజం వేసిన వ్యక్తి ఎవరు? బంద్ అంటే బస్సులు తగలబెట్టాలంట సార్, ప్రభుత్వ ఆస్తులు. అది ఎవరు? సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదే విధంగా నేను అడుగుతా ఉన్నాను సార్, ఎన్టీ రామారావు గారు మాట్లాడిన ఔరంగజేబు ఎవరు? ఎన్టీ రామారావు గారు పోల్చిన గొడ్డు కంటే హీనం, గాడ్సే కంటే నీచమైన వ్యక్తి ఎవరు? అదే విధంగా హరికృష్ణ గారు మాట్లాడిన నీచమైన వెన్నుపోటుదారుడు ఎవరు? ఇవి కాకుండా తన తమ్ముడికి సంఖ్యలేసి కూర్చోబెట్టిన సైకో ఎవరు? శాడిస్ట్ ఎవరు? ఉన్మాది ఎవరు? నేను అడుగుతా ఉన్నా. తోడబుట్టిన తమ్ముడికి సంఖ్యలతో బంధించిన ఉన్మాది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అదే విధంగా మల్లెల బాబ్జీని చంపించింది ఎవరు? పింగళ దశరథరావుని చంపించింది ఎవరు? అదే విధంగా ఏదైతే వంగవీటి రంగా గారిని చంపించింది ఎవరు? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తర్వాత అడగాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆ దమ్మున్న ఛానల్, ఆ దమ్మున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వీటికి సమాధానాలు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటే ఆయన రాసిన రాతల ప్రకారం ఏదో ఆయనకి లేనిపోని అంటగడుతున్నారు కదా. నిజంగా అంత కరుడు గట్టిన నేరస్తుడే జగన్మోహన్ రెడ్డి గారు అయింటే ఇన్నేళ్ళు రాధాకృష్ణ గారు అన్ని వార్తలు ఎలా రాశారు సార్? నాకు అర్థం కాదు సార్. నేను నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్ చూశాను సార్. తెలుగుదేశం పార్టీకి చెందిన అతను మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి కాదు సార్, ఆయన నోటిపారుదల శాఖ మంత్రి సార్. నీటిపారుదల శాఖ మంత్రి కాదు సార్, నోటిపారుదల శాఖ మంత్రి. ఎందుకంటే సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాది ఫ్యాక్షన్ మెంటాలిటీ అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హత్య రాజకీయాలు అంటే, ఏదైతే సార్ రాజకీయాలు అంటే, ఏదైతే భారతీ మేడం గారిని ఒక ముఖ్యమంత్రి సతీమణి గారిని అడ్డుపెట్టి భారతీయ ఇసుక అని చెప్పి రోడ్డు మీద అమ్మిన ఆ రోజు అంత ధైర్యం ఉండేదా? అవును. తిరగలిగేవాడా? కరెక్ట్. నీచంగా భారతీ రెడ్డి గారికి ఏం పని అండి? ఏం రాజకీయాలతో ఏం సంబంధం? ఈ రోజు మేము అదే భువనేశ్వరి గారిని పట్టుకోబెట్టి భువనేశ్వరి ఇసుక అమ్మితే మమ్మల్ని తిరగనిస్తారా రోడ్డు మీద? ఎవరిది ఫ్యాక్షన్? ఎవరు ఉన్మాదులు? ఎవరు సార్ నీచులు? అడుగుతా ఉన్నాం. ఓ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఆ రోజు రోడ్డు మీద పెట్టినటువంటి పనికి మాలిన వ్యక్తిత్వంలోని నీచులు వాళ్ళు ఈరోజు ఫ్యాక్షన్ సంస్కృతి గురించి మాట్లాడతారా? రైట్. నేను అడుగుతున్నాను సార్, ఉత్తరాంధ్ర వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి అయ్యేసరికి పోస్టర్లు, ఎర్రం నాయుడు ఎట్ట చచ్చిపోయాడు అడగండి. ఎర్రం నాయుడు మరణం వెనక ఎవరున్నారు? బాలయోగి దగ్గర నుంచి మొత్తం చాలా తీయచ్చులేండి లిస్టులు. సార్ ఎర్రం నాయుడు చనిపోయినప్పుడు తన సన్నిహితులకి పార్టీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? సో చనిపోయాడు, అడ్డుపోయాడని.
సార్ ఎంత దుర్మార్గులు అంటే సార్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వ్యక్తిని ఎదుర్కోలేక సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వ్యక్తిత్వ హననం చేయడం ఈ రోజు కొత్త కాదు సార్ వాళ్ళు. Yes. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేని రోజే 2009 ఎన్నికలకు ముందే పరిటాల రవి గారి హత్య టైంలోనే ఆయనకి ఏ సంబంధం లేకపోయినా సరే ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి భజన భజన భజన. Yes. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తందే నిద్ర కూడా రాదు సార్ వాళ్ళకి. సో మావిగన్ అనే అంశం అడిగా ఎవరికైనా ముసుగు మేధావుల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ అడుగుతున్నాం, రండి మావిగన్కి అమరావతికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి చర్చిద్దాం. మావిగన్ వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటి, అమరావతి వల్ల రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం ఏందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ నుంచి దానికి కౌంటర్ ఏంటి, అయ్యా ఏందా ఈ దోపిడీ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్. ఏం సార్ ఈ ఆవ్యాసం, మేము అడిగింది ఏంటి, వాళ్ళు పడుతున్న రాగం ఏంటి? రైట్ పుణ్యశీల గారు, ఏంటి డైవర్షన్ పాలిటిక్స్? ఒకటి కాదు రెండు కాదండి, వరుస పెట్టి ఏదో ఒక రకంగా మొదట రాధాకృష్ణ గారితో రాతలు రాయించడం మొదలు పెట్టుకుంటే రాముడి విగ్రహం తల నరికారని దానికి మళ్ళీ ఏదో ఇప్పుడు దాన్ని నిమజ్జనం చేస్తున్నారని ఈ రకంగా ఇక్కడి వరకు వరుస పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ రాముడి విగ్రహం తల నరికినోడికి కూడా మళ్ళీ ఇదేంది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు వీళ్ళే ఇచ్చింది, ఈ ప్రభుత్వం చెకే ఇచ్చింది. నమస్తే సార్. నమస్తే ప్యానలిస్టులకి అలాగే వ్యూవర్స్ కి కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్ అసలు డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడరే చంద్రబాబు నాయుడు గారు అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఏ రకంగా అని మనం మాట్లాడుకోవటం అసలు చాలా హాస్యాస్పదం సార్ నిజంగా. ఎందుకంటే మావిగన్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన ప్రజలందరిలోకి AK-47 పేల్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆలోచింపజేస్తున్నటువంటి సందర్భం ఈ రోజున. మొదటి రోజు వీళ్ళ వెకిలి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వక్రీకరించారు, లేకపోతే ఎక్కిరించారు, అమరావతి రైతుల్ని అవమానపరిచారని ఈ రకంగా మాట్లాడారు తప్ప ఈ రోజున ఆ మావిగన్ అనేటువంటి ప్రతిపాదనలో అమరావతికి సంబంధించినటువంటి ఆ ప్రదేశం కూడా మిళితమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి విషయం సార్. ఆల్రెడీ ఒక్క మాట సార్, వడ్డించిన విస్తరిలా మావిగన్ కనపడుతుంటే అసలు ఆకు వెయ్యటానికి కూడా స్థలమే లేకుండా మరి అమరావతి కనిపిస్తుంటే ప్రజలు ఏది చూస్ చేసుకుంటారు సార్? అంటే అఫ్ కోర్స్ అభ్యంతరాలు లేకపోతే మన మనస్సులో ఏదైనా క్వశ్చన్స్ ఇవన్నీ ఉండొచ్చు సార్. మీరన్నట్టు మేధా సంపత్తి వర్గం అంతా కులజాడ్యాన్ని మేదేసుకుని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు మాట్లాడడానికి కానీ అన్యాయాల్ని ఖండించడానికి కానీ బయటికి రాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఎక్కడ కింద పడిపోతాడో చంద్రబాబు నాయుడిని పాపం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పని కొంతమంది మేధా సంపత్తి వర్గం కూడా మరి భుజాన వేసుకునేటటువంటి ప్రయత్నంలో ఇదే జయప్రకాష్ నారాయణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో బాగా హైదరాబాద్ డెవలప్ చేసేటటువంటి ప్రయత్నంలో అంతా డబ్బులు తీసుకొచ్చి మీరు ఇక్కడే పెట్టేస్తే కర్నూలు ఏమైపోవాలి, కోస్తా ఆంధ్ర ఏమైపోవాలి అని అడిగినటువంటి ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమైపోవాలని అన్నటువంటి వ్యక్తి కాదా సరైన? ఈ రోజున అది ఆచరణలో పెట్టి మరి 19-24 జగన్మోహన్ రెడ్డి గారు మరి వైజాగ్ లో ఆయన అంటే సార్ ఇక్కడ ఒక్కటైతే సార్, ఎందుకంటే ఎవరి ఇదిలోనైనా సరే కొంత అదేంటి ఆలోచనలో కొంచెం ఏదైనా డిఫరెన్సియేషన్ ఉండుండొచ్చు. జగన్ అన్న చేసినటువంటి ఒక ఇదేంటంటే జస్ట్ వైజాగ్ కూడా ఒక క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు కూడా ఒక క్యాపిటల్ అనే ఒక మాటని తీసుకుని వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ అప్పుడు కూడా చాలా నానా యాగీలు చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ భూదందాని, ఆ దేవతల రాజధాని అని చూపిస్తూ మరి ఇండస్ట్రీస్ కి మరి అమరావతిని ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అని అడుగుతా ఉన్నాను నేను. సత్వాకి ఎందుకు ఇవ్వలేదు, అమరావతిలో ఎందుకు ఇవ్వలేదు? నేను అదే అడుగుతా ఉన్నాను. లేకపోతే ఇంకోసానికి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మేము తీసుకొచ్చాం డేటా సెంటర్ మేము తీసుకొస్తే పావలాకి ₹1 కంపెనీ చాలా తెచ్చామంటున్నారు కదా. 99 పైసలు కంపెనీ, సారీ పావలా మరి ఎందుకని
పావలా ₹1 కంపెనీలు తెచ్చామన్నారు కదా, మరి వాటికి అమరావతిలో ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఐస్ క్రీము తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టుకున్నారు, అమరావతిలో ఎందుకు పెట్టుకోలేదు? సార్ రీసెంట్లీ కొత్త యూనిట్ కూడా స్టార్ట్ చేశారంట సార్, మరి అది అమరావతిలోకి ఎందుకు తీసుకురాలేదు సార్? అదొక ఐకానిక్ గా నిలబడేది కదా. అక్కడ జనం లేరు కాబట్టి కూడా ఐస్ క్రీమ్ కొనరు కాబట్టి అక్కడ పెట్టలేదు. అయ్యో భలేవారు సార్, అసలు అమరావతి బండి మీద దోసుకొని పోయి అమ్ముతారా ఏంది వాళ్ళు? కాదండి, యూనిట్స్ పెడతారు. ఆ యూనిట్సే సార్ నేను అంటుంది, మీరు మరీ సార్ అసలు అమరావతిలో నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా అమరావతిని దేవతల రాజధాని అంటున్నారు. అవును, అసలు అక్కడ ఈ రోజుకి అంటే ఈ రోజుకి నీళ్ళు ఎత్తి పోసుకోవటమును జంగిల్ క్లియరెన్స్ తప్ప కనీసం నిన్నగాక మొన్న కూడా మనం చూసాం సార్ పెమ్మసాని గారి వ్యాఖ్యలు. అక్కడ అదేంటి మౌలిక సదుపాయాలు లేవు, జనాలు నివాస ఆమోదయోగ్యంగా లేదు అని అన్ని వీళ్ళే చెప్తారు సార్. ఒక ప్రెస్ మీట్ లోనేమో అమరావతిలో ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇంకా లేవు, భవిష్యత్తులో అద్భుతంగా చేసేస్తామని ఒక టైంలో చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరణాత్మకంగా మావిగన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మాత్రం అదిగదిగో చూడండి మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి అమరావతిని తక్కువ చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా ఈ రోజుకి కూడా రైతులకి ఇప్పటి వరకు న్యాయం చేయలేనటువంటి వీళ్ళు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారని చెప్పని ఈ రోజున ప్రజలు భావిస్తారు సార్. నేను ఇందాక అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు హెరిటేజ్ ఆయన సొంత సంస్థ కదా, అది నడుపుతోంది భువనేశ్వరమ్మ గారు కదా. మరి భర్తని సపోర్ట్ చేసేటటువంటి ఇదిలో, అమరావతిని గొప్పగా చెప్పేటటువంటి ఇదిలో రీసెంట్లీ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి ఆ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి అమరావతిలో గనక పెట్టుంటే, మరి మీరు ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మరి గ్రోత్ ఇంజన్ అని చెప్తున్నారు కదా అమరావతిని, మరి అక్కడ పెడితే బాగుండేది కదా సార్, చాలా మందికి మార్గదర్శకంగా ఉండేది కదా. అవునా కాదా సార్? అంటే మీరు మాత్రం ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పినటువంటి మాటని ఈ రోజుకి లెక్కలోకి వేసుకుంటూ హైదరాబాద్ లోనే యూనిట్లు పెంచుకుంటా ఉంటారు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అమరావతిలో ఏమీ లేవు కాబట్టి నీ సొంత కంపెనీని కూడా తీసుకొచ్చి పెట్టేటటువంటి సాహసం నువ్వు చెయ్యలేవు. ఇంతవరకు రైతులకి నువ్వు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు, అక్కడ కనీసం రోడ్లు వెయ్యలేదు, అక్కడ కనీసం ఎటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయలేదు. ఇంతవరకు ఒక వాటర్ పైప్ లైన్ లేదు, ఒక యూజిడి లైన్ లేదు, నివాస యోగ్యంగా లేదు. ఏ లెక్కలో అమరావతి దేవతల రాజధాని అవుతుంది? ఎప్పుడు అవుతుంది? ఎన్నేళ్లకు చేస్తావు? ఎన్నేళ్లకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ సాకారం అవుతుంది? అదే మావిగన్ తీసుకుంటే, ఒకే ఒక నిమిషం సార్, అదే మావిగన్ తీసుకుంటే మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి పరిసర ప్రాంతాలని కూడా కలుపుకుంటూ లిటరల్లీ 35 నుంచి 40 లక్షల మంది జనాభాని చూపించుకోవచ్చు. అలాగే 3 ప్రాంతాల రైల్వే స్టేషన్లు చూపించవచ్చు, విజయవాడ గన్నవరానికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చూపించవచ్చు, మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అత్యద్భుతంగా డెవలప్ అయినటువంటి మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీని చూపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు డే 1 నుంచి ఇది గ్రోత్ ఇంజన్ గా ఆంధ్ర రాష్ట్రానికి మారబోయేటటువంటి అద్భుతమైనటువంటి ప్రతిపాదన, వడ్డించినటువంటి విస్తరి. ఇది ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి మాట సార్. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వీళ్ళు చాలా వేస్తా ఉన్నారు సార్. ఇందాక మీరు అన్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజశేఖర్ రెడ్డి గారిని మరణం గురించి జగన్మోహన్ రెడ్డి గారిని 100 రెట్లు రాజారెడ్డి గారు. నిజంగా సార్ వీ వాంట్ టు సీ సార్, వీ వాంట్ టు సీ 100 రెట్లు రాజారెడ్డి గారు అంటే ఎలా? ఎందుకంటే 15 ఏళ్లుగా జగన్మోహన్ ఏదో రాస్తారు కానీ రాసుకుంటారు, రెచ్చగొట్టడానికి రాస్తారు, డెఫినెట్ గా అందుకే రాస్తారు. ఇక్కడ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో దాన్ని పెద్దది చేసి చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫ్యాక్షనిస్టనో హత్యా రాజకీయాలను అంటగట్టాలనో ఒక ప్రయత్నం అన్నమాట. ఇలాంటి సమయంలోనే సంయమనంతోనే ఉండాలి, కొద్ది రోజులు ఉండాలి, తప్పదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయ్యింది రాజారెడ్డి గారికి మించి అని ఏదో రాసుకొని వచ్చారు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ఫ్యాక్షనిస్ట్ అయితే రాధాకృష్ణ గారు ఈ విధంగా రాయగలరా? నిజమైన ఫ్యాక్షనిస్ట్ దగ్గర రాయగలరా? మీద బ్రహ్మాస్త్రం ఎందుకని, పిచ్చుకల మీద శాంతంగా ఉన్నారని తెలిసే రాస్తున్నారు సార్. రైట్, పాలన మీద శ్రద్ధ పెట్టారు 5 ఏళ్లు, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే, పాపం జర్నలిజానికి కొంచెం ఫ్రీడమ్ ఇద్దామని ఆయన వదిలేశారు సార్. మేమంటోంది ఏంటంటే ఇప్పుడు
ఒక మీడియా జర్నలిస్ట్ గా కాకుండా మీడియా బ్రోకర్ గా తయారయ్యాడు రాధాకృష్ణ గారు. ఆ ఎంత దమ్ము ధైర్యం ఉంటే మరి వైఎస్ఆర్సీపీ నేతల భార్యల్ని పట్టుకుని అంత నీచంగా తను వక్రీకరించి మాట్లాడగలిగాడు అంటే ఎంత దారుణం సార్. ఈ రకమైన షర్మిల గారైనా వీళ్ళందరినీ చూస్తా ఉంటే ఈ రోజున జాలేస్తా ఉంది సార్. 29న మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అంటున్న ప్రతి మాటకి ఆనాడు మేము సమాధానం ఏమో చూద్దాంలేండి. అది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా చేసి చూపించాలి. ఖచ్చితంగా అది మాటలకే పరిమితం అయితే ఎలా? అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఒక కామధేను, ఎంత పిండుకుంటే అంత వస్తుందనేటటువంటిది అవినీతి, ఎంత పిండుకుంటే అంత వస్తుందని ఏమైనా ఆలోచనలో ఉన్నారా ఏంటి? మావిగన్ విషయం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో మొదట్లో ట్రోలింగ్తో మొదలుపెట్టారు, సక్సెస్ కాకపోయేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్కి దిగారు. విపరీతమైన రాతలు, ఆఖరికి రాధాకృష్ణ కూడా బయటకు వచ్చేసారు. ముందు ఆయనతో స్టార్ట్ చేశారు సార్, ఇప్పుడు జేపీ వరకు వచ్చారు. సార్ అంటే అమరావతి గురించి మాట్లాడడానికి ముందు ఇందాక మీరు హెరిటేజ్ గురించి మాట్లాడారు. అవును. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ రెంటి గురించి చాలా బాగా మాట్లాడారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఒకసారి చాలా చిన్న ఆడియో వినిపిస్తాను. ఓకే. ఆయన ఎలాగ ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ని ఈయన నాశనం చేస్తున్నాడు, తన హెరిటేజ్ని పెంచుకుంటున్నాడు ఓకే అన్న విషయం మాట్లాడారు. ఒకసారి వినండి సార్. ఓకే. आंध्र प्रदेश की हेरिटेज की रक्षा कर सकती है, जबकि यूटन बाबू सिर्फ अपनी हेरिटेज की चिंता करते हैं। आंध्र की हेरिटेज है अपने वायदों का पक्का होना, यूटन बाबू की हेरिटेज है विश्वासघात करना। आंध्र की हेरिटेज है पारदर्शिता, सुशासन। यूटन बाबू की हेरिटेज है भ्रष्टाचार, भ्रष्टाचार, भ्रष्टाचार। సూపర్. చంద్రబాబు మన నరేంద్ర మోదీ గారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ ఏంటంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ నమ్మక ద్రోహం. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన హెరిటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రగతి పదం వైపు తీసుకెళ్ళడం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడం. ఇది స్వయంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. ఓకే. ఇది హెరిటేజ్కి సంబంధించి ఇందాక మీరు అందరూ మాట్లాడుతుంటే ఓకే. ఇక మీరు చెప్పింది ఏదైతే అమరావతి ఉందో దాని మీద చంద్రబాబు నాయుడు గారి సంపాదన. ఒకప్పుడు నరేంద్ర మోదీ గారు చెప్పారు పోలవరం అన్నదే చంద్రబాబు నాయుడు గారి ఏటీఎం అని చెప్పేసి. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారికి బ్యాంకు, సొంత బ్యాంకు. బ్యాంకేనా? సొంత బ్యాంకు. అది ఏటీఎం అన్నారు. ఏటీఎం, ఇది బ్యాంకు. ఈ బ్యాంక్ ఎట్లాంటిది తెలుసా మీకు? ఎంత కొలగొట్టవచ్చు, ఎన్ని సంవత్సరాలను కొలగొట్టవచ్చు. ఎందుకంటే ఒక 30,000 ఎకరాలు, 34,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 70,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు. లేదు సింగపూర్ సగమే అయింది, 30 చేద్దాం, 2,00,000 ఎకరాలు. లేదా 30 అయిపోయింది, సింగపూర్ని కంప్లీట్ చేయాలి, 3,00,000 ఎకరాలు. అట్లా పెంచుకుంటూ ఎంత కావాలో అంత పిండుకొని చివరిగా రాష్ట్ర ప్రజల మీద బరువు మోసుకు ఇట్లా వెళ్ళిపోతారు. హాయిగా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. ఇక్కడ ప్రజలు ఆ అప్పులు, ఆ వడ్డీలు కట్టలేక రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలి? వడ్డీలు కట్టమా, మీకు సంక్షేమం చేయమా? ప్రజలు అడుగుతాయి ప్రభుత్వాలు. ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈయన మొత్తం ఇప్పటికే ఆయన 3.5 లక్షలు చేసిపోయాడు. ఆయన దిగేసరికి నా లెక్క ప్రకారం ఆన్ యావరేజ్ గా 8 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు కనిపిస్తున్నది మనకి. ఎవడన్నా బరువునోడి కనిపిస్తుంది. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు అనుకోండి, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ 10 లక్షల కోట్లకి వడ్డీ కట్టాలి కదా. ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కదా. 10 లక్షల కోట్లు అప్పు చేసిపోతే వడ్డీ ఎవరు కట్టాలి? మీదేముంది, వడ్డీ అప్పు చేసి వెళ్ళిపోతారు. అవును, కట్టేవాడు వచ్చేవాడు కదా. ఆహా నేను ఎట్లా రాను, నేను చేసేస్తా, మన వాళ్ళకి దోచి పెట్టేస్తా, నేను సంపాదించుకుంటా, మోదీ గారు చెప్పినట్టు నా హెరిటేజ్ పెంచుకుంటా అంటే మరి ప్రజలు ఎట్టు పోవాలి? అంటే మనకి ఇంకో విషయం సార్, అంటే ప్రజల్ని నేను అంటలేదు, తప్పుగా అనుకోవద్దు. ప్రజలు కూడా ఎన్ని రోజులు అమాయకులుగా బతారు సార్, నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు అమరావతి మీద జరుగుతున్నటువంటి ఈ ల్యాండ్ దోపిడీ ఆధారాలతో సహా బయటపెట్టినాం, ఆధారాలతో సహా. ఇవి చూడండి అయ్యా, ఈ ఫలానా బాలకృష్ణ గారి ఈ పేపర్ ఉంది, బాలకృష్ణ గారి ఆయన కొన్నటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, మొత్తం తీసుకొచ్చాము ల్యాండ్ రికార్డ్స్, ఆయన పేద ప్రజల దగ్గర నుంచి కొన్నాడు అని చెప్పి. అది కూడా విషయం బయటికి రావడానికి 2 నెలల ముందు. ఎప్పుడైతే ఈ ల్యాండ్ ఏదైతే తీసుకుంటామో 50,000 ఎకరాలు అని చెప్పారో 2 నెలలకు ముందు జస్ట్ ఈ డెసిజన్ బయటికి రావడానికి ముందు ఎట్లా కొట్టాడు? ఇంత ఘోరంగా ఇక్కడ డైవర్జన్ అనేది. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ తీసుకొచ్చిన తర్వాత 2 వీక్స్ అవుతుందా? 2 వీక్స్ అవుతుంది. డే 1 ఎలా ఉంది? ఇప్పుడు రాష్ట్రంలో
ప్రజల్లో వాస్తవం చెప్పండి. గ్రౌండ్ లో నేను ఒక విషయం చెప్తాను సార్. డే 1 నుంచి ఈ రోజు వరకు డే 1 ఎలా ఉంటుంది నేను చెప్తాను మీకు. డే 1 అంటే నా గురించి ముందు చెప్తా. రహమత్ పాషా అనే వ్యక్తి గురించి మాట్లాడు. డే 1 ఎట్లుండే అంటే బికాస్ ఆఫ్ ల్యాబ్స్. నేను నా గురించి చెప్పినా కూడా నాకు చాలా ల్యాబ్స్ కనిపించింది. ఇక్కడ ఏంటి సింక్ అవ్వట్లేదు, మరి అమరావతిని ఏం చేద్దాం? అమరావతి ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ అయిపోయింది, మరి దాన్ని తీసుకెళ్లి పక్కన పడేస్తే ఆ 10,000 కోట్లు ఆల్రెడీ పెట్టాడు, ఈ 50,000 ఎకరాలు లేదు. అమరావతి ఇందులో భాగం, అంతర్గత భాగం. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమైంది 15 రోజుల్లో తెలుసా మీకు? ఆ నెగటివిటీ అనేది మెల్లగా పాజిటివిటీగా వస్తుంటే ఏం చేయాలి అని చెప్పి ఏం చేశారు అంటే దింపారు. ఎల్లో మీడియాలో వీళ్ళ పచ్చ పప్పీస్ చాలా ఉన్నాయి, ఒకళ్ళు దింపారు. దింపి ఎక్కడ సాఫ్ట్ కార్నర్, ఇప్పుడు ప్రతి మగవాడికి లేదా ప్రతి రాష్ట్రం కాదు ప్రతి దేశంలో ఆడవాళ్ళని ఏమనంటే కోపం వస్తుంది. ఇది కామన్ సైకాలజీ మగవాళ్ళకి. అవును. ఏం చేశారు? వీళ్ళ కోపం రావాలి, ఒక్క రోజులో వచ్చేయాలి, మొత్తం మావిగన్ అనేది మర్చిపోవాలి. కొంపలో నిప్పు పెట్టారు. మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేయాలి? మొత్తం ఈ విషయం మాట్లాడాలి. ఏం చేయాలి? రాధాకృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు. రాధాకృష్ణ గారు లేదు వేడి వేడిగా నాయుడు గారిది నడుస్తుంది, నాయుడు గారికి నాకు పడదు, నాయుడు గారిని 6వ తారీఖు దింపేస్తే నేను చేస్తా అన్నట్టున్నాడు. లేదు నాయుడు గారిని మర్చిపోండి, నాయుడు గారు మనకు ముఖ్యం కాదు, ఈ 6వ తారీఖు కాకపోతే వచ్చే నెల 6వ తారీఖు దింపుదాం ఆయన్ని అని చెప్పి ఈయనని ఒప్పించారేమో. ఈయన రాశాడు. రాస్తే మొత్తం మనోళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. మావిగన్ అణిగిపోద్ది అనుకున్నారు. కానీ వింత విచిత్రం ఏంటంటే మావిగన్ ఇంకా లేచింది, దావానంలా వ్యాపిస్తోంది. మెల్లమెల్లగా. ఇంకో విషయం చెప్తా, మీరు గ్రౌండ్ రిపోర్ట్ అడిగారు. మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మరుక్షణం నుంచి, అంటే 4-5 రోజుల తర్వాత నుంచి ఆ ఏరియాలో మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు రేట్లు పెరిగాయా? అక్కడ నివసిస్తున్న వాళ్ళ జీవితాలు, వాళ్ళని అడగండి, వాళ్ళ రేట్లు పెరిగినాయి, భూమి రేట్లు. ఇప్పుడు ఏమైంది? ఈ ఎల్లో వాళ్ళందరూ, ఈ ఎల్లో బ్యాచ్ పోయి ఆ భూముల మీద పడ్డారు. ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, ప్రజలు ఏమంటున్నారు? మాకు వాల్యూ ఉంది. కొన్ని రోజులు ఆగితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒకవేళ ఇది మావిగన్ అనేది ఫుల్ఫిల్ చేస్తే మా భూమి రేట్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి, అందుకే మేము ఇప్పుడు అమ్మం అని వాళ్ళు కూడా కడాఖండిగా చెప్పిస్తున్నారు. సరే, అవసరం ఉన్న వాళ్ళు అమ్ముతున్నారు. చిన్న విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఆయనకు అంటగడుతూ ఆయన క్రైమ్ చేస్తున్నారని, ఆయన ఏదో చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు 1,00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 0 లక్ష కోట్లు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం నడిపాడు. ఈ పచ్చ మీడియా వాళ్ళకి ఏం అంటే చెప్పకూడదు, బాగుండదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాపగెండా అనేది చేశారు. ఈరోజు ఆ 1,00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 0 ఆ నిజంగా 1,00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 0 ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి. కాదంటే క్షమాపణలు చెప్పాలి, కాదంటే క్షమాపణలు చెప్పాలి. మీరు 1,00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 0 మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? సైకో అని, ఆయన ఏదో పెద్ద ఫ్యాక్షన్ అని, అదని ఇదని. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఒక మనిషి తప్పు మాట కూడా మాట్లాడలేడు. ఆయనతో ఇప్పుడు జనరల్గా కలిసిన వాళ్ళు చెప్తారు, ఆయనతో కలిసి ఫోటో దిగే వాళ్ళు కూడా చెప్తారు, ఆయనతో ఉన్న వాళ్ళు చెప్తారు. ఆయన పక్క వ్యక్తి, ఒక డ్రైవర్ ఉన్నారు, లేదంటే పనిచేసే ఇంట్లో అన్నాన్ని పిలుస్తాడు. అన్న కాకుండా వేరే ఏదైనా పిలిచినట్టు ప్రూఫ్ చేస్తే వాళ్ళు ఏమంటే నేను ఒప్పుకుంటా. శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి, సమయం ప్లీజ్. సార్, ఇంతకు ముందు ఏదైతే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఒక ప్రశ్న అడగడం మర్చిపోయాను సార్. సో యూరో లాటరీ కృష్ణమోహన్ నాకు అతను ఉండేవాడు సార్. ఆయన ఒక రోజు ఇంటర్వ్యూలో కూర్చొని ఒక మాట అన్నాడు సార్, నేను అనొచ్చు అనకూడదు, పక్కనే మా మహిళ ఉన్నారు, మా సోదరిమని. సో తనకి చదువు చెప్పినటువంటి టీచర్ తో బెంగళూరు పారిపోయిన వ్యక్తి ఎవరో కూడా సమాధానం చెప్పాలి సార్ వాళ్ళు. ఇది నా ప్రశ్న కాదు సార్, కృష్ణమోహన్ గారిని సంధించి, అదే యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ అనుకుంటున్నాను, తెలుసు ఆయన సంధించిన ప్రశ్న సార్. ఆయన చెప్పాడు సార్, మా అందరికి అనుమానాలు ఉన్నాయి సార్, నివృత్తి చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ వాళ్ళు సార్. ఇంకో విషయం సార్, నేను ఒక విషయం చెప్పాలి ఏంటండి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వింత జీవి అని చెప్పారు సార్. ఆ వింత జీవి ఎవరో చెప్పాలి సార్. ఆంధ్రప్రదేశ్ కి వింత జీవి మన చంద్రబాబు నాయుడు గారు, ఎవరికి అర్థం కాడు మహానుభావుడు అని చెప్పేసి, సార్ నార్న శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి మామ ఉంటారు సార్, అవును, స్టూడియో ఎన్కి అధినేతగా ఉండేవాళ్ళు సార్. ఆయన చాలా ప్రశ్నలు సంధించారు సార్. చుట్టాల్లో బంధువుల్లో చనిపోయినా సరే వాళ్ళ చావును కూడా ఎలా వాడుకుంటారు ఒక వ్యక్తి అని, వాటన్నిటికీ సమాధానం చెప్పాలి సార్. కేవలం అధికారమే పరమావధిగా, రాజకీయంగా మనం అధికారంలో ఉండడం కోసం ఎవరినైనా నీచంగా వాడుకొని వెన్నుపోటు పడగలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఇంకో మాట్లాడుతున్నాం సార్, వీళ్ళు ఒక ఆవు వ్యాసం నేర్చుకున్నారు సార్, చిన్నగా ఒక ఆవు వ్యాసం నేర్చుకున్నారు సార్. ఏం ఆవు వ్యాసం నేర్చుకున్నారు అంటే, అమరావతిలో సచివాలయంలో 14,720 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ సార్. బలుసు శ్రీనివాసరావుకు చెందినటువంటి బిఎస్ఆర్ కి G+1 బిల్డింగ్ లో 2,500 రూపాయలు మాత్రమే స్క్వేర్ ఫీట్ కి అయ్యే పరిస్థితిలో 11,000 రూపాయలు చిల్లర ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు హంతకుడు అంటారు సార్.
ఇంకో ప్రశ్న వేసామనుకో సార్, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి. ఇంకో ప్రశ్న బాబాయ్ గొడ్డలి. ఇదా సమాధానం? రైట్. ఎస్ పుణ్యశీల గారు, సార్ పుణ్యశీల గారు. సార్ ఒకే ఒక్క మాట సార్, ఇప్పుడే ఫేస్బుక్ లో మన గ్యాప్ లో చూశాను సార్ నేను. పల్నాడు జిల్లా మాచర్లలో శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరులంట సార్. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్త. ఏదో పని మీద సెంటర్కి వస్తే మరి ఏం కడుపులో కచ్చ పెట్టుకుని అతని మీదకి దాడి చేశారో, మరి కత్తులు రాడ్లతో దాడి చేశారంట సార్. జస్ట్ ఇప్పుడే న్యూస్ వచ్చింది సార్. ఎవరు సార్ ఫ్రాక్షనిస్టు, ఎవరు స్థితప్రజ్ఞుడు, ఎవరు విజన్ ఉన్నటువంటి వ్యక్తి? నిజంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రాధాకృష్ణ గారు వింటున్నారో లేదో చూస్తున్నారో లేదా? పుణ్యశీల గారు అడుగుతున్న ప్రశ్నకు రాధాకృష్ణకి సమాధానం చెప్తే బానే ఉంటుంది ఆయన. అదే కదా సార్. మరి వింటున్నారో లేదో? ఇప్పుడు రోజుకొక రకంగా అరవ శ్రీధర్ కి సంబంధించిన హర్షవేణని రోడ్డు మీద కొట్టుతున్న గోండాలు వీళ్ళు, ఇవన్నీ ఫ్రాక్షనిజాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రాక్షనిజమా సార్? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకని 5 ఏళ్లు అద్భుతంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి సార్ ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దోపిడీలో పావలా బాటా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు సార్, గాంధేవాదని రాసేవాళ్ళు సార్. పావలా బాటా తీసుకుని కామ్ గా ఉంటే రైట్. థ్యాంక్ యూ కొంతమంది 5 పైసలు వాటా వాళ్ళు 10 పైసలు వాటా వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ అండి శేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ పుణ్యశీల గారు, అలాగే పాషా గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.